హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే జొన్న ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎలాంటి పప్పులు నానబెట్టకపోయినా మార్నింగ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జొన్న పిండితో ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. జొన్న పిండితో ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీలు ఫ్లఫీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఓసారి ఇలా జొన్న పిండితో ఇడ్లీలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే జొన్న పిండిని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీంట్లోకి అరకప్పు పెరుగును వేసి కొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లను పోసి రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి వేయకుండా తగినన్ని నీళ్లను పోస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. పిండిలో నీళ్లను పోసి బాగా ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 15 నిమిషాల్లో పిండి ఇంకా రవ్వ చక్కగా నానతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి కలిపిపెట్టిన పిండిలో ప్రిపేర్ చేసిన పోపును వేసి కలుపుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన పోపులో సగం పిండిలో వేసి కలిపానండి. మిగతా సగం చట్నీలో వేసి కలిపేందుకు తీసిపెట్టాను. పోపును వేసి కలిపాక దీంట్లో ఇడ్లీలను వేసే ముందు పావు టీ స్పూన్ వంట సోడాను వేసి కొద్దిగా నీళ్లను పోసి పిండంతటిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలపడం వల్ల ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. అన్ని ప్లేట్లకి ఆయిల్ రాసుకొని పిండిని వేసి నార్మల్ మనం ఇడ్లీలను ఉడికించినట్టుగానే ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. పిండిలో పోపును వేసి కలిపాక మిగిలిన పోపుని పచ్చడిలో వేసి కలుపుతున్నానండి. 10 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి ఇడ్లీలు రెడీ అండి. వీటిని పల్లి కొబ్బరి చట్నీతో కానీ, ఇంకా అల్లం చట్నీతో కానీ, లేదంటే సాంబార్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో టిఫిన్ పిండి ఏది లేకపోయినా, ఎలాంటి పప్పులు నానబెట్టకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జొన్న పిండితో ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. ఈసారి ఇలా ఇడ్లీలను జొన్న పిండితో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.